జై శ్రీమన్నారాయణ. బంగాళదుంపలు ఇలా షాలో ఫ్రై చేసి ఎప్పుడైనా వండారండి? ఇలా వండి చూడండి, చాలా రుచిగా ఉంటది. మామూలుగా ఉడకబెట్టి వండడం కంటే, డైరెక్ట్‌గా ఇవి చక్రాల్లో కోసి వండడం కంటే, ఇలా వండితే చాలా రుచిగా ఉంటదండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా షాలో ఫ్రై చేసుకోవాలండి, కోసుకొని ముక్కలన్నీని. మనం ఎక్కువ నూనె అవసరం లేదండి. మనం పోపుకి ఎంత నూనె వేసుకోవాలనుకుంటున్నామో, సాధారణంగా బంగాళదుంప ఫ్రైకి ఎంత నూనె వేస్తామో అంతే. ఆ నూనెలోనే ముక్కలు షాలో ఫ్రై చేయాలి. షాలో ఫ్రై చేసుకొని ముక్కలన్నీని వండుకోవాలన్నమాట. ఈ షాలో ఫ్రై చేసుకుని ముక్కలన్నీ తీసేసుకొని, కొంచెం ఇందులో ఏంటంటే జీలకర్ర శాతం ఎక్కువ పడుతుందండి. మనం పోపులో జీలకర్ర ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే లాస్ట్‌లోనే జీలకర్ర పౌడర్ చల్లుకుంటే, గరం మసాలా పౌడర్ చల్లుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ముక్కలన్నీ ఒకటి ఒకటి వేసుకొని దీన్ని షాలో ఫ్రై చేసుకున్న తర్వాత, ఇందులోనే ఆవాలు, కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకొని, ఇదేంటంటే కొంచెం నీళ్లు చిలకరించుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఒక గరిటెడు నీళ్ళు అనుకోండి అంతే. ఎందుకంటే ఇలా షాలో ఫ్రైలోనే ఎక్కువ ఉడికిపోతుంది కదా. గరిటెడు నీళ్ళు మన చేతితో పట్టుకొని జల్లుకొని మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి. మీ దగ్గర కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటే దించే ముందు వేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అది మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంటుందండి ఇలా చేసి చూస్తేను. ట్రై చేయండి ఒకసారి. అంతేనండి. ఇలా వేపుకొని కాస్తంత నీళ్లు జల్లుకోవాలన్నమాట, అంతే. అంతే. అంతకంటే ఎక్కువ నీళ్ళు వేస్తే మళ్ళీ ముద్ద అయిపోద్ది, మనకు వేపుడు సరిగా రాదనమాట. ఒక గరిటె అంటే గరిటె నీళ్ళు, అంతేనండి. మూసి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు సర్వ్ చేస్తున్నప్పుడు మీకు కొత్తిమీర కానీ వేసుకున్నా పర్వాలేదు, ఈ స్టేజ్లో వేసుకున్నా మంచి రుచి పడుతుంది, చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి. చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఎంత ఉడికిపోయిందో, చక్కగా ఉంటుందండి. రుచి మాత్రం భలే ఉంటుంది. సాంబార్లోకి కానీ దేనికైనా బాగుంటుందండి ఈ వేపుడు. అంటే కొంచెం మనం వేయించుకోవడాన్ని బట్టి ఉంటుందన్నమాట. మీరు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూసారా ఎంత బాగుందో.